నిజంగా భయంకరమైన వార్త. మీ అందరికీ నర్సంపేటలోని పేదలకు పెద్ద దిక్కుగా ఉన్నది దశాబ్దాల కాలంగా ఎంజీఎం ఆసుపత్రి. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 1 కాదు 2 కాదు 5 గంటల పాటు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 గంటల దాకా కరెంటు లేదు అంటే మన ఇళ్లలో పోతేనేమో ఫ్యాన్ బంద్ అవుతుంది, బుగ్గ బంద్ అవుతుంది. కానీ ఎంజీఎం హాస్పిటల్లో 5 గంటలు కరెంటు పోతే ఒక్క జనరేటర్ కూడా పనిచేయకపోతే అక్కడ ఇంక్యుబేటర్లో ఉండే చిన్నపిల్లల పరిస్థితి ఏంది, నవజాత శిశువుల పరిస్థితి ఏంది, ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ల పరిస్థితి ఏంది? ఇదేనా మార్పు? ఇదేనా మనం ఏరి కోరి తెచ్చుకున్న మార్పు? నమస్తే అండి, నేను డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఎంజిఎం హాస్పిటల్. నిన్న ఎంజిఎం హాస్పిటల్లో అరౌండ్ 6 గంటల ప్రాంతంలో సడన్గా హై టెన్షన్ లైన్ నుంచి వచ్చే కరెంటు ఆగిపోయింది. బయట కరెంట్ ఉంది కానీ ఎంజిఎంకి వచ్చే లైన్లో చిన్న అంతరాయం వచ్చింది. అది ఒక వీసీబీ అని ఒక బ్రేకర్ ఫెయిల్యూర్ వల్ల అట్లా ప్రాబ్లం వచ్చింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఐడెంటిఫై చేశారు. వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని బైపాస్ చేస్తూ ఎంజిఎంకి సప్లై ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఒక ఏరియాలో ఒక 30% ఏరియాకి ఇమీడియట్గా వచ్చింది. మిగతా 70% ఏరియాలో రిస్టోర్ కాలేదు. అందువల్ల జనరేటర్స్ వెంటనే ఆన్ చేశారు. మిగతా 70% కూడా కరెంట్ వచ్చింది. ఎంజిఎం హాస్పిటల్ మొత్తంలో పేషెంట్ ఉన్న ఏరియా మొత్తం కూడాను ఈవెన్ అన్ని ఏరియా స్ట్రీట్ లైట్స్ తప్ప మిగతా అన్ని ఏరియాస్లో కరెంట్ వచ్చేసింది. వీళ్ళు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎన్బిడిసిఎల్ వాళ్ళు ఎంజిఎం టెక్నీషియన్స్ పోల్స్ పైన ఉన్న జంపర్స్లో కార్బన్ రావడం వల్ల దాన్ని రిపేర్ కోసము చేసి అరౌండ్ 8:45 టైంలో దాన్ని రిస్టోర్ చేశారు మళ్ళీ. సో 6 గంటల నుంచి 8:45 వరకు, అంటే దాదాపుగా 2.5 గంటలు 3 గంటల టైము ఎంజిఎంలో బయట నుంచి వచ్చే లైన్ ఆగిపోయింది. ఇంటర్నల్గా మాత్రం పవర్ సప్లై ప్రాబ్లమే లేదు. ఎందుకంటే మాకు 3 జనరేటర్లు ఉన్నాయి. ఆ జనరేటర్లు ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నాయి. పేషెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు, ఎలాంటి ఇబ్బంది ఏమీ లేదు. ఒక స్ట్రీట్ లైట్స్ తప్ప మిగతా కరెంట్ అంతా బాగానే ఉంది. ఆఫ్టర్ 8:45 మాకు ఫుల్ కరెంట్ ఉంది. ఇప్పుడు దాకా ఇబ్బంది ఏం లేదు, కరెంట్ వైపు ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ థింగ్ ఒక వీసీబీ అనే ఒకటి బ్రేకర్ ప్రాబ్లం వల్ల అది ఫెయిల్యూర్ కావడం వల్ల దాన్ని రిస్టోర్ చేయాల్సి వచ్చింది. కొంచెం టైం అంతరాయం కలిగింది. అంతవల్ల మేజర్గా ఇబ్బంది అయితే ఏం కలగలేదు. పేషెంట్స్ వైపు కూడా ఏం పెద్ద ఇబ్బంది జరగలేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా ఎంజిఎం టెక్నీషియన్స్ కానీ సకాలంలోనే స్పందించి ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసుకున్నాం. ప్రాబ్లం కూడా ఏం లేదు. For more videos like this, subscribe Big TV channel.